ఎవరైనా 6 ఎయిర్ బ్యాగ్స్ కోసం వర్నా వెహికల్ చూస్తున్నారంటే ఇక్కడైతే అవైలబుల్ టాటా నెక్సాన్ 2018 మోడల్ డీజిల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ 2019 మోడల్ డీజిల్ వేరియంట్ లో ఎవరైనా వెహికల్ చూస్తున్నారంటే ఇక్కడ రన్వే కార్స్ లో అయితే అవైలబుల్ అయితే ఉంది. ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు ద ఛానల్. ఈ రోజు వచ్చేసి నేను రన్వే కార్స్ దగ్గర అయితే వచ్చాను. వీళ్ళ దగ్గర అయితే మనకి కొత్త వెహికల్స్ అయితే రావడం జరిగింది. సో ఫస్ట్ వెహికల్ వచ్చేసి బెలినో డెల్టా. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 2017 మోడల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. చూసుకుంటే మనకి చిన్న చిన్న స్క్రాచెస్ కూడా లేదు, చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది వీళ్ళ దగ్గర. ఈవెన్ వెహికల్ కి టైర్స్ A to Z చూడొచ్చు, సిల్వర్ కలర్ బీడింగ్ లోడెడ్ ఉంది వెహికల్ కి. మనకి బ్యాక్ సైడ్ చూసిన బ్యాక్ సైడ్ లో మనకి డిఫాగర్, బ్యాక్ సెన్సర్, బ్యాక్ వైపర్ A to Z రావడం జరుగుతుంది వెహికల్ కి. వెహికల్ నంబర్ కూడా చూడొచ్చు 1534 వెహికల్ నంబర్. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 70 to 80% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. అదే విధంగా మనం ఒకసారి ఇంటీరియర్ చూస్తే లెదర్ సీట్స్ తో పాటు అవైలబుల్ ఉంది. వెహికల్ మొత్తం 4 పవర్ విండోస్ రావడం జరుగుతుంది వెహికల్ కి. ఇంటీరియర్ ఒకసారి చూసుకుంటే మనకి 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, పవర్ స్టీరింగ్, టిల్ స్టీరింగ్ అయితే రావడం జరుగుతుంది. ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, లెదర్ సీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు రావడం జరుగుతుంది. వెహికల్ వచ్చేసి మాన్యువల్ వెహికల్. కిలోమీటర్ గురించి కనుకుంటే 90,000 కిలోమీటర్స్ డ్రైవ్ అయిన ఉంది. సింగిల్ ఓనర్, షోరూమ్ ట్రాక్ కూడా అవైలబుల్ ఉంది వెహికల్. ప్రైస్ వచ్చేసి 680 చెప్తున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. 2016 మోడల్ హైలైన్. ఈ వెహికల్ చూసుకుంటే మనకి చాలా నీట్ కండిషన్ లో ఉంది. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, పెద్ద యాక్సిడెంట్ ఫ్లడ్ ఏం లేవు. ఇంటీరియర్ కూడా మనకి వెల్ మెయింటైన్ ఉంది వెహికల్ ది. ఒకసారి ఇంటీరియర్ కూడా చూపిస్తాను. వెహికల్ కి అయితే సింగిల్ ఓనర్, వెహికల్ చాలా నీట్ కండిషన్ లో ఉంది. వెహికల్ కి టైర్స్ అయితే మనకి 80 to 90% టైర్స్ అవైలబుల్ ఉన్నాయి విత్ అలై వీల్స్. హైలైన్ కదా, సో అలై వీల్స్ A to Z అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ సైడ్ కూడా చూడొచ్చు మీరు, డిఫాగర్, బ్యాక్ సెన్సర్ A to Z అయితే రావడం జరుగుతుంది. వెహికల్ కి కెమెరా కావాలంటే మీరు అడిషనల్ గా పెట్టుకోవాలి, కెమెరా అయితే అవైలబుల్ లేదు. అదే విధంగా మనం ఒకసారి ఇంటీరియర్ చూస్తే ఇంటీరియర్ లో మనకి 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్, డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ అవైలబుల్. కంట్రోల్ రావడం జరుగుతుంది వెహికల్ కి. టచ్ స్క్రీన్, లెదర్ సీట్స్. వెహికల్ కి అయితే 2 ఎయిర్ బ్యాగ్స్ అయితే రావడం జరుగుతుంది. డోర్ ప్యాడ్స్ కూడా చూడొచ్చు, ఈవెన్ అన్యూజ్డ్ డోర్ ప్యాడ్స్ లా ఉంది. ఇది చాలా అంటే చాలా నీట్ కండిషన్ లో అయితే ఉంది వెహికల్. సో ఫైనల్లీ ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే 1,20,000 చేంజ్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి కనుకుంటే ప్రైస్ వచ్చేసి 540 అంటున్నారు. ప్రైస్ అనేది 540 అంటున్నారు. ప్రైస్ నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వెహికల్ వచ్చేసి వర్నాలో మనకి మల్టిపుల్ వెహికల్స్ అయితే అవైలబుల్ ఉంటాయి. ఆటోమేటిక్ లో ఈ కలర్ వర్నా వెహికల్ అయితే చాలా రేర్ గా దొరుకుతుంది. సో రన్వే కార్స్ లో అయితే ఈ వెహికల్ కూడా అవైలబుల్ ఉంది. వెహికల్ కలర్ చూడొచ్చు, చాలా రేర్ గా దొరుకుతుంది ఈ కలర్. 1.6 SX ఆటోమేటిక్ వెహికల్, 2016 మోడల్. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు రావడం జరుగుతుంది. అలై వీల్స్ A to Z అయితే రావడం జరుగుతుంది వెహికల్ కి. చిన్న చిన్న స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి, పెద్ద యాక్సిడెంట్ ఫ్లడర్ అట్లాంటివి అయితే ఏవి లేవు. వెహికల్ చూడొచ్చు మీరు, బ్యాక్ సైడ్ వ్యూ. బ్యాక్ సైడ్ లో కూడా మనకి డిఫాగర్, ఇంకా బ్యాక్ కెమెరా, బ్యాక్ సెన్సర్ అయితే అవైలబుల్ ఉంది. 1.6 SX వర్నా ఆటోమేటిక్ వెహికల్. ఈ వెహికల్ ఇంటీరియర్ గురించి కనుకుంటే మనం ఇంటీరియర్ లో వచ్చేసి మనకి డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ రావడం జరుగుతుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు రావడం జరుగుతుంది వెహికల్. సీట్స్ చూడొచ్చు, చాలా చాలా కంఫర్టబుల్ సీట్స్ ఉంటాయి. హెడ్ రూమ్, లెగ్ రూమ్ చాలా కంఫర్టబుల్ ఉంటుంది ఈ వెహికల్ లో. చూసుకుంటే మనకి మ్యూజిక్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంది వెహికల్ కి. 2 ఎయిర్ బ్యాగ్స్, టిల్ స్టీరింగ్, స్టీరింగ్ కంట్రోల్, మౌంటైన్ స్టీరింగ్ అయితే రావడం జరుగుతుంది వెహికల్ కి. 4 పవర్ విండోస్, ఎలక్ట్రిక్ వ్యూ అడ్జస్టబుల్. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే 1,30,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది వెహికల్. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 6,50,000 అంటున్నారు. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ డీజిల్ వేరియంట్ లో 2019 మోడల్ క్రెటా SX. ఈ వెహికల్ చూసుకుంటే మనకి వెహికల్ కి 4 బ్రాండ్ న్యూ టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ కూడా చూడొచ్చు మీరు, ఇంటీరియర్ కూడా మనకి వెల్ మెయింటైన్ ఉంది. 4 పవర్ విండోస్, టిల్ స్టీరింగ్ కంట్రోల్ అయితే రావడం జరుగుతుంది. 2 ఎయిర్ బ్యాగ్స్ పాటు అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ అయితే అవైలబుల్ ఉంది. వెహికల్ వచ్చేసి మాన్యువల్ వెహికల్ ఇది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే కిలోమీటర్ వచ్చేసి 1,43,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 9,80,000 చెప్తున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. కమింగ్ టు నెక్స్ట్ వెహికల్ టాటా నెక్సాన్ 2018 మోడల్ డీజిల్ వేరియంట్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. మిడ్ వర్షన్ లో వెహికల్ ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి 4 టైర్స్ వచ్చేసి మనకి 70 to 80% టైర్స్ అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ కి 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు అయితే వెహికల్ రావడం జరుగుతుంది. ఈ వెహికల్ కి టచ్ స్క్రీన్ అయితే లేదు, కానీ ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్ అదైతే ఉంది. లెదర్ సీట్స్ కూడా అవైలబుల్ ఉంది. ఆటో క్లైమేట్ AC అయితే ఉంటుంది వెహికల్ లో. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే కిలోమీటర్ వచ్చేసి 1,00,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ఈ వెహికల్ ప్రైస్ గురించి కనుకుంటే ప్రైస్ వచ్చేసి 6,30,000 అంటున్నారు. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. నెక్స్ట్ వెహికల్ ఎవరైనా 6 ఎయిర్ బ్యాగ్స్ కోసం వర్నా వెహికల్ చూస్తున్నారంటే ఇక్కడైతే అవైలబుల్ ఉంది రన్వే కార్స్ లో. వీళ్ళ దగ్గర అయితే వర్నా వెహికల్ 6 ఎయిర్ బ్యాగ్స్ వెహికల్స్ అయితే చూస్తున్నారంటే ఇక్కడైతే ఖచ్చితంగా ఒకసారి అయితే రండి.
ఈ వెహికల్ వచ్చేసి మనకి ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ అయితే ఉంటుంది. 1.6 SX ఆప్షనల్ CRTI ఇంజన్ అయితే వస్తుంది ఈ వెహికల్ కి. వెహికల్ టైర్స్ చూసుకుంటే మనకి 50 to 60% టైర్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. వెహికల్ లో ఒక 2 to 3 స్క్రాచెస్ మాత్రమే ఉన్నాయి. చూడొచ్చు మీరు, ఇలాంటి 2 to 3 స్క్రాచెస్ ఉన్నాయి. అది కాకుండా ఒకసారి ఇంటీరియర్ కూడా చూద్దాం మనం. ఇంటీరియర్ లో చూసుకుంటే మనకి డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ అవైలబుల్ ఉంది విత్ 6 ఎయిర్ బ్యాగ్స్, పుష్ బటన్ టిల్ స్టీరింగ్ కంట్రోల్, మౌంటైన్ స్టీరింగ్ అయితే ఉంటుంది. వెహికల్ సీట్స్ చూడొచ్చు, ఒరిజినల్ సీట్స్ ఉన్నాయి, లెదర్ సీట్స్, ఒరిజినల్ సీట్స్ ఉన్నాయి, షోరూమ్ ఫిటెడ్. 6 ఎయిర్ బ్యాగ్స్ పాటు అయితే రావడం జరుగుతుంది ఈ వెహికల్ ఒకసారి మనం ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూసాం కదా. ఈ వెహికల్ ప్రైస్ గురించి ఇంకా మోడల్ గురించి కనుకుంటే, మోడల్ వచ్చి 2015 మోడల్ వెహికల్ ఇది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే 83,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ వచ్చేసి 585 చెప్తున్నారు. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో నెక్స్ట్ వెహికల్ వచ్చేసి మనకి హోండా సిటీ. వెహికల్ మోడల్ వచ్చి 2014 మోడల్. ఈ వెహికల్ చూసుకుంటే మనకి ఫుల్లీ టాప్ అండ్ వెహికల్ ఉంటుంది. డిఫాగర్, ఫాగ్ ల్యాంప్స్, A to Z రావడం జరుగుతుంది. వెహికల్ వచ్చి చాలా అంటే చాలా నీట్ యూజ్ చేశారు. 1 or 2 స్క్రాచెస్ ఉన్నాయి, పెద్ద యాక్సిడెంట్ ఫ్లడ్ అట్లాంటి ఏవి లేవు. వెహికల్ కి 4 బ్రాండ్ న్యూ టైర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఇంటీరియర్ ఎక్స్టీరియర్ మొత్తం చూపిస్తాను. డీజిల్ వేరియంట్ లో ఎవరైనా హోండా సిటీ వెహికల్ చూస్తున్నారంటే వీళ్ళ దగ్గర అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ లో స్పెషల్ వచ్చేసి మనకి సన్ రూఫ్ అయితే అవైలబుల్ ఉంది. ఒకసారి చూడొచ్చు మీరు, ఈ వెహికల్ లో మనకి సన్ రూఫ్ అనేది స్పెషల్ అయితే సన్ రూఫ్ ఉంది. వెహికల్ డ్యూల్ టోన్ లో అయితే వెహికల్ అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే 2 ఎయిర్ బ్యాగ్స్ పాటు రావడం జరుగుతుంది. వెహికల్ వచ్చేసి మనకి స్టీరింగ్ మీద అన్ని ఆప్షన్, బటన్ ఆప్షన్ కూడా ఉంటుంది, క్రూజ్ కంట్రోల్ ఉంటుంది. సీట్స్ చూడొచ్చు, ఒరిజినల్ సీట్స్ ఉన్నాయి. వెహికల్ వచ్చేసి మనకి లెగ్ రూమ్ గానీ, బూట్ రూమ్ గానీ చాలా అంటే చాలా స్పేషియస్ గా ఉంటుంది. వెహికల్ వచ్చేసి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే, కిలోమీటర్ వచ్చేసి 88,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. ప్రైస్ గురించి మాట్లాడితే ప్రైస్ వచ్చేసి 5,60,000 అయితే ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. ఈ విధంగా మీరు ఎస్ క్రాస్ చూస్తున్నారంటే, ఎస్ క్రాస్ లో మనకి టాప్ అండ్ వెహికల్ 2021 మోడల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి చిన్న స్క్రాచెస్ కూడా లేదు, వెల్ మెయింటైన్ ఉంది. చూడొచ్చు, చాలా అంటే చాలా చిన్న, ఈ స్క్రాచ్ మీకు కనిపించదు కూడా, అంత చిన్న స్క్రాచెస్ ఉన్నాయి అంతే. వెహికల్ వచ్చి పెట్రోల్ వేరియంట్ లో ఉంది. బ్యాక్ సెన్సార్, బ్యాక్ కెమెరా, A to Z అయితే రావడం జరుగుతుంది. ఈ వెహికల్ చూసుకుంటే మనకి ఆటోమేటిక్ వెహికల్ అయితే ఉంది. ఒకసారి ఇంటీరియర్ చూస్తే మనకి ఇంటీరియర్ లో వచ్చేసి మనకి టిల్ స్టీరింగ్ కంట్రోల్, క్రూజ్ కంట్రోల్ కూడా రావడం జరుగుతుంది. వెహికల్ లో సీట్స్ వచ్చేసి మనకి లెదర్ సీట్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి, షోరూమ్ ఫిటెడ్ సీట్స్ అయితే ఉన్నాయి. వెహికల్ కి 2 ఎయిర్ బ్యాగ్స్ తో పాటు రావడం జరుగుతుంది. వెహికల్ వచ్చేసి మాన్యువల్ కాదు, ఇది ఆటోమేటిక్ వెహికల్. టచ్ స్క్రీన్, A to Z మాట్లాడితే 2021 మోడల్ ఆటోమేటిక్ పెట్రోల్ వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. ఈ వెహికల్ కిలోమీటర్ గురించి కనుకుంటే, కిలోమీటర్ వచ్చేసి 30,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. వెహికల్ 8,90,000 ఆస్కింగ్ ప్రైస్ ఉంది. ప్రైస్ అనేది ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఫ్రెండ్స్, కమింగ్ టు నెక్స్ట్ వెహికల్, డిజైర్ 2018 మోడల్ వెహికల్ అయితే ZDI వెహికల్ అయితే అవైలబుల్ ఉంది. డీజిల్ వేరియంట్ లో వీళ్ళ దగ్గర అయితే వెహికల్స్ చాలా మంచి వెహికల్స్ అయితే అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ చూడొచ్చు, బ్లూ కలర్ లో ఉంది. ఈ వెహికల్ కండిషన్ అయితే ఈ కండిషన్ ఉంది. ఒకసారి మీకు ఇంటీరియర్ కూడా చూపిస్తాను. ఇంటీరియర్ వచ్చి కండిషన్ లో ఉంది. వెహికల్ కి ఇంటీరియర్ లో 4 పవర్ విండోస్, పవర్ స్టీరింగ్, ఇన్బిల్ మ్యూజిక్ సిస్టమ్, డ్యూల్ టోన్ లో అయితే ఇంటీరియర్ ఉంటుంది. వెహికల్ కి లెదర్ సీట్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ఈ వెహికల్ చూసుకుంటే మనకి పుష్ బటన్ స్టార్ట్ ఉంటుంది. వెహికల్ కి అలై వీల్స్ A to Z అయితే రావడం జరుగుతుంది. బ్యాక్ డిఫాగర్ కూడా ఉంటుందండి వెహికల్ కిలోమీటర్ వచ్చి 72,000 కిలోమీటర్స్ అయితే డ్రైవ్ అయిన ఉంది. డీజిల్ వెహికల్స్ లో అయితే మీకు ఏమైనా వెహికల్స్ కావాలంటే రన్వే కార్స్ కి అయితే విజిట్ చేయండి. వీళ్ళ దగ్గర అయితే చాలా మంచి వెహికల్స్ అయితే ఉన్నాయి. సో ఫైనలీ ఈ వెహికల్ ప్రైస్ గురించి కనుకుంటే, ప్రైస్ వచ్చేసి ఆస్కింగ్ ప్రైస్ వచ్చేసి 685 ఉంది. ప్రైస్ ఫిక్స్ ఉండదు, నెగోషియబుల్ అయితే ఉంటుంది. సో ఇలాంటి మంచి వీడియోస్ అయితే వస్తూ ఉంటాయి. ఛానల్ కి సబ్స్క్రైబ్ చేయండి, వీడియోకి లైక్ చేయండి. అలానే ఫేస్బుక్, ఇన్స్టాలో కూడా మన పేజ్ ఉంది, అక్కడ కూడా ఫాలో చేయొచ్చు. థ్యాంక్ యూ.